హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోప్లెక్స్. మనమైతే ఇప్పుడు ఎల్పిచాలన్న గంగరం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనేది ఆర్చ్ అనేది కడతం జరిగింది. మనకి ఇదన్నీ కొత్తగా నిర్మించారు. ఆర్చ్ 1 ఇయర్ అనేది అవుతుంది. శ్రీ తోత నాగేశ్వర పొలంలో అయితే కడతామని జరిగింది ఆర్చ్ అనేది. మనకి ఇదనేది చాలా బాగుంటది ఆర్చ్ చూసుకుంటే. మనకి ఈ ఆర్చ్ నుంచి గుడి దగ్గరికి 1/2 కిలోమీటర్ అనేది ఉంటది. మనకనేది చాలా బాగుంటది ఆ గుడి అనేది. మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను దారి అంటని ఎలాగుంది ఏంటనేది. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని న్యూస్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియో మీద స్కిప్ చేయొద్దు, మీరు మొత్తం మిస్ అయిపోతారు మొత్తం. చాలా బాగుంటుంది లొకేషన్ కట్ట ఇలాంటి మంచి మంచి లొకేషన్లు అన్ని ఎక్కడ ఉండవు మనకి. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చిన వాళ్ళంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న లొకేషన్ మనకైతే ఎక్కడా కనపడదు. మనకి దారి పొడుక్కి కొబ్బరి చెట్లు, పొలాలు ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీకంటే క్లియర్ గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దారి పొడుక్కిని. మనకి చాలా బాగున్నాయి చూసారా కొబ్బరి చెట్లు. మనకి చిన్న చిన్నగా చాలా ఉన్నాయి. మనకి క్లౌడ్ కూడా ఎక్కువగా ఉంటది అక్కడ సండేలు. మనకి సండేలు అనేది మనకి చాలా మంది మొక్కులు అనేది తీర్చుకుంటాం గట్టా చాలా మంది వస్తారు. మనకి ఇప్పుడు కూడా సండే అనేది వెళ్తాం జరుగుతుంది. మనకి చాలా బాగుంటది మనకి అక్కడ చూసుకుంటే గుడి అనేది. అంటే మన డెకరేషన్ గట్టా పూల డెకరేషన్ ఇవన్నీ చేస్తారు. మొత్తం మీకు క్లియర్ గా చూపిస్తాను, మీరు స్కిప్ చేయొద్దు వీడియో అయితేనే. ఇలాంటి మంచి వీడియోస్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మార్నింగ్ 7 AM కల్లా మీకు వీడియో అనేది డైలీ మొత్తం అనేది జరుగుతుంది. ఏ రోజు అయితే మిస్ అవ్వదు. కాకపోతే మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, ఒక 2-3 రోజులు ఫాలో అవ్వండి. మనకి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటంటే కామెంట్ చేయండి. మనకి చాలా ఉంటాయి, మనకి టెంపుల్స్ గట్టా బీచ్లు ఇవన్నీ తీసాము. అవన్నీ చూసి కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మొత్తం ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతేని. మనకి చాలా బాగుంటది. మనకి ఇలాంటి లొకేషన్ కట్ట మనకి ఎక్కడ ఉండవు. మీరు ఎప్పుడన్నా చూసారా ఏంటి కామెంట్ చేయండి. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చినోళ్ళు కూడాని. మనకు పొలాలు, కొబ్బరి చెట్లు మనకి చిన్నగా ఉన్నాయి చూసారా. మనకి దారి పొడుక్కు కొబ్బరి చెట్లు కనపడతాయి. కాకపోతే మనకి గాలి అనేది ఎంత అలాగే ఎత్తది అంటే అలాగంత అలాగే ఎత్తది. మనకి ఎంత 3 నిమిషాలు పడుతుంది అంటే టైం అనేది. మనకు రోడ్డు అనేది కొద్దిగా బాగుండి వల్ల 3 నిమిషాలు అనేది పెడతాం జరుగుతుంది. చాలా బాగుంటది చూసారు కదా. మనకైతేనే రోడ్డు అనేది మనకి వర్షాకాలంలో అత్తమటికి ఇబ్బందిగా ఉంటది జనం అనేది గట్ట. ఎందుకంటే రోడ్డు అనేది అసలు బాగోదు. చూసారా మనకి దారి పొడుక్కి మనకి ఇప్పుడు అనేది మీ గురించి స్లోగా వెళ్తే క్లియర్ గా చూపిస్తున్నాం బండి మీద. మామూలుగా అయితే స్పీడ్గా వెళ్తే మొత్తం మనకు అనేది ఏమంత బ్లర్ అయిపోతుంది, మొత్తం కదిలిపోతుంది, ఫోన్ షేక్ అయిపోతుంది. మీ గురించి స్లో అయ్యి మొత్తం క్లియర్ గా చూపిస్తాం జరుగుతుంది. మనకి తాటి చెట్లు చూసారు ఇవన్నీ ఎంత బాగున్నాయి. మన కొబ్బరి చెట్లు, పొలాలు ఈ కాక ఇంకా చాలా రకాలన్నీ ఉంటాయి మన చెట్లు ఇవన్నీ. మనకి ఎక్కువగా అయితే రోడ్డు అనేది చాలా బాగుంటది. మనకి లొకేషన్ కట్ట ఇవన్నీ చాలా జనం త్వర జరుగుతుంది రోడ్ అనేది కూడా. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఎండాకాలంలోనే రండి. మనకి సండే అయితే మీరు మొత్తం అంతా క్లియర్ గా చూడాలి, ఎక్కువసేపు టైం అనేది స్పెండ్ చేయాలంటే సండే తప్ప ఇంక ఏ రోజు వచ్చినా పర్లేదు. మనకు సండే అనేది బాగా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటది. జనం అనేది ఆ రోజే వస్తారు. ఎందుకంటే హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాబులకి వెళ్ళిన వాళ్ళు గట్ట చాలా మంది ఆఫీస్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి. మొక్కులు అనేది తీర్చుకుంటారు చాలా మంది. దాని ద్వారా సండే అనేది క్రౌడ్ అనేది బాగా ఎక్కువ ఉన్నాయి. మనమైతే వచ్చేసాం చూసారా. మనకి అనేది అలా ఉంటారు లోన. గంగలమ్మ అనేది అమ్మవారు. మనం చూసారా ఫైనల్ గా మనమైతే వచ్చేసాం. మనకి ఇక్కడ అనేది జాతర అని జరిగితే చూసారు, శ్రీ సత్రి గంగలమ్మ అమ్మవారి ఆలయం అని ఉంది. మనకి జాతర అనేది జరుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం జరుగుతుంది. మనకి 10 రోజులు అనేది జరుగుతుంది జాతర అనేది. చాలా బాగుంటది. మీరు అందరూ రండి. మీరు జాతర అనేది ఒక సంవత్సరం చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్లు చేస్తారు, అంత బాగుంటది జాతర అనేది చూసుకుంటే. మీకు అప్పుడు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు రండి అందరూ. సో మనకి చాలా బాగుంటది. మనకు ఇప్పుడైతే సండే అనేది వచ్చాం. క్లోడ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. మనకి అనేది మొత్తం మీకు క్లియర్ గా చూస్తాం జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చూసారు మనకి బైక్స్ పార్కింగ్ ఇదంతానే. మనకి మేకలు, కోళ్ళు ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. మనకి మొక్క అనేది ఈ రెండే కదా. మనకి లోన దేవుడు చుట్టూరు 3 సార్లు తిరిగి దేవుడికి చూపించి మనకి ఇక్కడికి వచ్చి అనేది వాటిని వేసుకుంటాం జరుగుతుంది. మనకి బడ్జెట్ బట్టి వేసుకుంటారు చాలా మంది. కొద్దిగా లో బడ్జెట్ ఉంటే కోళ్ళు వేసుకుంటారు. కొద్దిగా మీడియం అయితే మేకలు ఇవి. మనకు అనేది చాలా బాగుంటది. ఇక్కడ లొకేషన్ కట్టి చూసారా. బోర్డు మీద కూడా అలాగ ఉంది, మరి శ్రీ 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 గంగలమ్మ అమ్మవారి ఆలయం అని. చూసారా మనకి లోన్ అనేది అలాగ ఉంటది దేవుడు అనేది అమ్మవారు. చాలా బాగుంటది మనకైతే.
ఇంత అందంగా అయితే మనకి అనేది ఎక్కడ ఉండదు గుడండి. మనకి ఎక్కడ లేదు కూడా. మనకి లోకాలిటీలో చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా గాని. మనకు ఓన్లీ ఎల్‌పిచెర్లలోనే ఉంటది. ఎల్‌పిచెర్లలో. చూసారా మనకి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇదంతా. మనకు ఇప్పుడైతే కొద్దిగా అనేది ఖాళీగా ఉంది అక్కడైతేని. కొద్దిగా మార్నింగ్ వచ్చి షూట్ చేత్తం జరుగుతుంది మీ గురించి. మొత్తం మీకు క్లియర్‌గా చూపించాలి కాబట్టి మీకు మార్నింగ్ అనేది వచ్చి చూపిచ్చడం జరుగుతుంది అలాగా. చూసారా ఇదంతా ఎళ్ళే దారి. చాలా బావుంటది మనకి ఎళ్ళే దారంటే. మొత్తం క్లియర్‌గా చూపిచ్చడం జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మొత్తం వీడియో ఎలాగుంటదంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు మరి చూత్తనే ఉంటారు వీడియో. అంత బావుంటది మనకి. చూసారా మనకి స్టార్టింగ్ అనేది మనకు ఒకవేళ అరటిపళ్ళు గాని ఏమి తెచ్చుకోలేకపోయినా మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. చూసారా మనకైతేనే ఇక్కడ తాడ్లు ఇయన్నీ అమ్ముతారు. జెండాలు గట్టా, అరటిపళ్ళు ఇయన్నీ. చాలా మంది తాడ్లు ఇయన్నీ తీసి కొనుక్కుంటారు చాలామంది. మనకి ఇదనేది చెప్పుల స్టాండ్ ఇది. చెప్పులనేవి పెట్టుకుని ఎళ్తాం జరుగుతారు చాలామంది. ఇప్పుడైతే పెట్టలేదు గానీ, మనకి అప్పట్లో అయితే పెడతాం జరుగుతది. మా వోళ్ళిద్దరైతే నడుచుకునైతే ఎళ్తున్నారు. చూత్తన్నారా మా వోడైతేని. చూసారా మనమైతే ఇప్పుడు మనకి ఇదంతా ఎంట్రన్స్ అక్కడి నుంచి బావుంటది మనకి. మొక్కలు ఇయన్నీ ఉంటే మీకు క్లియర్‌గా చూపిత్తాను. లొకేషన్ అనేది ఇక్కడ ఎంత బావుంటదంటే అంత బావుంటది. చూసారా మనకి ఇక్కడ పువ్వుల కుండీలు గట్టా ఇయన్నీ అమ్మటానికి అనేది కాదు. మనకి ఓన్లీ చూత్తానికే లొకేషన్ అనేది చాలా బావుంటది అయితే. మొక్కలు ఇయన్నీ చూసారా మనకి అటు ఇటు పొలాలు ఉంటాయి ఎక్కువ అటు ఇటు. మనకి ఎక్కువ చూసారా పూల కుండీలు అక్కడ పెట్టారు కదా! మనకి దారి పొడుక్కి అటు ఇటున పూల కుండీలు పెట్టి ఉంటారు. జనం కూడా ఎక్కువ ఉంటారు మనకి. ఎక్కడ అనేది దారి ఎక్కడైతే ఉండరో మనకి గుడి కాడ అనేది ఉంటారు. చూసారా మన చుట్టూరు చూసుకుంటే అటు ఇటు పొలాలే. మనకు చాలా బావుంటాయి పొలాలన్నీ. మనకి అలా కలపూలు ఉంటాయి కదా! అయి కూడా ఉన్నాయి. మీకు అయి కూడా చూపిచ్చడం జరుగుతది. మనకిక్కడ లేని మొక్క అంటేది ఉండదు మనకైతే అక్కడ. అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మీరు గమనించండి కావాలితేని. మీరెప్పుడైనా ఇక్కడికొచ్చినోళ్ళుంటే కామెంట్ చేయండి. మీరు వచ్చి ఎంత ఎంజాయ్ చేశారో ఏంటనేది. చూసారా మనకి సండేలో అయితే అసల మనకి ఖాళీ ఉండదక్కడ. అంత క్రౌడ్ అనేది భయంకరంగా ఉంటది. మీరెప్పుడొచ్చినా గాని మరి చెప్తున్నాను మీరైతే వర్షాకాలంలో రావద్దు. మీరే మరి ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మనకనేది మట్టి కాబట్టి చాలా ఇబ్బందిగా జారిపోతారు. ఇదంతా బాగోదు. మనకి కొద్దిగా ఎండాకాలంలో అనేది చాలా బావుంటది. చూసారా మనకి పూల మొక్కలు ఎంత అందంగా ఉందో. మనకి ఇక్కడ ఇన్ని మొక్కలకే నీళ్ళెయరనుకుంటారు డైలీ. డైలీ మార్నింగ్ నీళ్ళెత్తమని జరుగుతది. మనకి ఎంతమంది ఉంటారో తెలుసా మొక్కలు నీళ్ళెత్తారు చాలా మందనేది ఎత్తారు. ఒక 10 మందనేది ఉంటారు మనకి. నైట్ కూడా ఇక్కడ సెక్యూరిటీలు ఆళ్ళుంటారు. అదే మీకు మొత్తం అంతా క్లియర్‌గా చూపిత్తాను. మనకు డైలీ మొక్కలకి నీళ్ళెత్తడం వల్లే కాబట్టి మనకి ఇంత పచ్చటి వాతావరణంతో ఇంత చల్లగా అనేది ఉంది మనకి ఇక్కడైతేని. చూసారా మనకి ఇటు సైడు ఇక్కడ లేని మొక్క అంటూ ఉండదు. ప్రతి మొక్క అనేది ఉంటది. కాకపోతే మీరు దారి పొడుక్కు చూడండి. చూసారా మనకి ఇదనేది మాములు వంటలు ఇయన్నీ జేసుకుంటారు అక్కడ చాలా మంది. వంటలు మొత్తం మనం అక్కడ అంతా చేసుకొని ఇక్కడ చేసుకుంటారు వంటలు. లేదా ముందు మీకు పార్కింగ్ ప్లేస్ అని చెప్పాను గదా! అక్కడ కూడా చేసుకుంటామని జరుగుతది వంటలు. మనకి చాలా బావుంటది ఈ గుడనేది. మనకి జాతర జరుగుతది అలాగా ప్రతి సంవత్సరం జరుగుతది. సంవత్సరానికొచ్చి ఒకసారి. మనకి 10 రోజులనేది జరుగుతది. చాలా బావుంటది జాతరనేది. మీరెప్పుడైనా జాతరకొచ్చినోళ్ళుంటే కామెంట్ చేయండి. లేకపోతే నేను వీడియో అనేది చేత్తం జరుగుతది. ఇంకోసారి మీకు జాతర చూపిత్తాను. జాతర ఎప్పుడు పెడతారు ఏంటనేది డేట్ ఇదంతాని. మొత్తం. మనకి ఎళ్ళే దారిలో చెరువనేది ఉంది. చిన్నగా. ఎంత బావుందో చూసారా మనకి మధ్యలో విగ్రహం అనేది పెట్టారు. మీకు కొద్దిగా ఎదరికెళ్ళనేది చూత్తడం జరుగుతది దగ్గరకంటని. మనకంత బావుంటది లొకేషన్‌లు. ఇంత మంచి మంచి లొకేషన్ చూపిత్తున్నాను మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలాగే మన ఛానెల్ లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. చూసారా మనకి? ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు మిడిల్‌లోకెళ్ళి మీకు అది చూపిత్తడం జరుగుతది. మనకి ఈ మొక్కలన్నీ చూసారా? లేని మొక్కంటూ లేదు. మీకు చెప్పాను కదా స్టార్టింగే. మొత్తం ఇక్కడ అన్ని రకాలు అన్నీ దొరుకుతాయి. మన పూల షాపులో ఉండకపోవచ్చు. కాపోతే ఇక్కడ అన్ని రకాలుంటాయి మొక్కలు. మీరు గమనించండి ఒకసారి. మధ్యలో విగ్రహం అనేది చూసారా ఎంత బావుందో మనకి. మనకి గమనించుంటే మనకి వాటర్ అనేది పడతుంది చూసారా చేతిలో నుంచి పైనొకటి మనకనేది కింద నుంచి అనేది పైపులు పెడతారు. మోటార్ ఏదో ఉంటది మొత్తానికి. దాని ద్వారా మనకి పైనుంచి అలాగని వాటర్ పడతది. మనకి అది అనేది చేతుల నుంచి పడతం జరుగుతది. లొకేషన్ చూసారా? ఎంత బావుందో. ఇంత మంచి లొకేషన్‌లన్నీ మనకి ఎక్కడ ఉండవు. కాదు మీరు ఎప్పుడన్నా చూడండి. మనకి అనేది చాలా బావుంటది.
ఇంకా దారి పొడుక్కు చూపిత్తం జరుగుతది మీకైతే. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే చూసారా ఇప్పటి వరకు మీరు స్కిప్ చేసుంటే ఎంత మిస్ అయిపోయేవారో. మీకంత క్లియర్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేత్తడం అనేది జరిగింది. చూసారా మనకైతే ఇప్పుడైతే ఇంక ఎదరికైతే ఎళ్దాం. చూసారా ఇక్కడ మొక్కలన్నీ ఎంత బాగున్నాయో మనకి. పూల మొక్కలు మొత్తం అన్ని రకాలు ఉంటాయి మనకి. మల్లెపూలు గాని, కనకరాంబరాలు గాని, విరజాజులు గాని అన్నీ ఉంటాయి. మనకనేది చెప్పులనేది తీసేసి నరుకుతారు. మీకు ముందు చెప్పులు పెట్టుకొని చూపించాను కదా! మనకక్కడనేది చెప్పులనేది పెట్టేసి అప్పుడు ఎళ్ళాలి. లేదా కొంతమందనేది ఏసుకొచ్చేత్తారు. మనకిక్కడనేది కాళ్ళు కడుక్కున్నాకుంటది. మనకక్కడనేది కాళ్ళు కడుక్కొని అప్పుడు చెప్పులు తీసి కాళ్ళు కడుక్కొని అప్పుడెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ చెప్పులేసుకోవాలి. మనకి ఇక్కడి నుంచి చెప్పులన్నీ ఎలా అవైలబుల్ ఉండవు మనకైతేని. చెప్పులనేయి ఎలాగ ఉండవు మనకి. చెప్పులనేది ఇక్కడ పెట్టేయాలి. అందుకని లేకపోతే చాలా మంది బండ్లల్లో పెట్టేసుకుంటారు పోతాయని చెప్పి. చూసారా మనకి నైట్ అనుకుంటారు మీరు ఇంత చీకటిగా ఉంటే లైటింగ్ ఉండదేమో అనుకుంటారు. మొత్తం మనకి లైటింగ్ అనేది కూడా ఉంటది ఇక్కడ. చూసారా మనకి చాలా జనం మనకి దగ్గరోళ్ళు వస్తారనుకుంటారు గానీ, మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలుసా? చాలా దూరాల నుంచి వస్తారు. ఈ రోజైతే మనకి చాలా దూరం నుంచి అయితే వచ్చారు అక్కడికైతే. ఒక 60 కిలోమీటర్ల నుంచి అయితే వత్తం జరిగింది. భీమవరం నుంచి వచ్చారు. చాలా జనం అనేది. మనకి బస్సుల్లో గట్టా అంతా వస్తారు. మనకైతే ఇక్కడ అనేది కాళ్ళు కడుక్కోవాలి. మా వోళ్ళైతే కడుక్కుంటున్నారు కాళ్ళైతేని. చూడండి మనకి వాటర్ అనేది ఎంత బాగున్నాయో. మనకిక్కడ చేపలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి మనకైతే కింద అయితేని. మీకు ఈ చేపలు కూడా క్లియర్‌గా చూపిత్తం జరుగుతది. చూసారా మనకి కిందనేది చేపలు. మా వోడైతే దీంట్నుండి చేపలు పెట్టుకొని మీ గురించి చెప్దామంటే, అయ్యేమో మనకైతే మా వోడికైతే భయమేసేత్తంది అవి ఊరికేని. చూడండి ఒకసారి మా వోడైతే నడుము మీద చేతులేసుకొని అలా నించొని చూత్తన్నాడు. మీకు దగ్గరగా చూపిత్తాను చేపలనేయి. మీరు చూసారు కదా స్టార్టింగ్ అనేది. చేపలు మనకి చాలా బాగుంటాయి. మనకి చేపలు ఏం కరవవు మనకి. మనకి ఇచ్చటి నుంచి చూస్తున్నారా మొత్తం రెక్టాంగిల్ షేప్‌లో ఉంటది. మనకి ఒక్క చెత్త అనేది ఉండదు మనకి. లోటు కూడా అనేది మనకి మరీ అంత ఉండదు కానీ మీడియంగా ఉంటది లోటనేది. ఎందుకంటే మనకి కాళ్ళు కడుక్కుంటారు కదా జనాలు. మళ్ళీ ఏమన్నా జరగలేనిది జరిగితే ఇబ్బంది పడతారని చెప్పి మనకి లోటనేది కూడా ఎక్కువ ఉంచలేదు. చూసారా మొత్తం అనేది మనమైతే కాళ్ళు కడిగేసుకున్నప్పుడైతేని, చెప్పులు తీసుకొని మొత్తం ఇక్కడ ఇంకా ఉన్న మనకి మొక్కలైతేని స్టార్టింగ్ చూసారు కదా! ఇంకా కనవి కూడా. మనకి అచ్చట చూస్తుంటే కలవ పూలు మీకు కనపడుతున్నాయా? మనకు చాలా బాగుంటాయి కలవ పూలనేయి. మనకి ఎక్కువగా అయితే పెళ్ళిళ్ళకి, రిసెప్షన్‌కి అట్లా యూజ్ చేస్తారు ఫంక్షన్‌లు గట్టా. మనకి డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళు కూడా చాలా మంది ఇలా కోసుకొని తెచ్చి మనకి డెకరేషన్ చేత్తం జరుగుతది. లేకపోతే కొంతమంది కొనుక్కుంటారు. అంటే అందరూ అలా కాదు. కొంతమంది కొనుక్కొని, కొంతమంది కావాలితే మనమే కోసుకొని తీసుకెళ్ళొచ్చు. ఏమనరు. అడిగి కోసుకుంటే ఏమనరు. అడగకుండా కోసుకుంటే ఒకటిత్తారు అంతే దవడ మీద. ఇంకేముండదు మనకైతే. చూసారా మనకైతేనే చుట్టూరు ఇగో లొకేషన్ గట్టా ఎంత బాగున్నాయి. మనకు చెప్పాను కదా పైప్ కూడా. మనకి డైలీ మొక్కలకి వాటర్ అనేది పెడతం జరుగుతది. మనకలా పెట్టిన వల్ల కాబట్టి మనకి మొక్కలని ఇంత చల్లటి వాతావరణం గాని, గాలి గాని ఉండటం కారణం మనకి మొక్కలే. మనకి మొక్కలు లేకపోతే మనం అనేది బతకగలమో చెప్పండి. మనకి ఆక్సిజన్ అందదు ఏమి ఉండదప్పుడు. మనకి అలాగ గాలుంటేనే కాబట్టి మొత్తం మనకి తిరుగుతాం గాని, ఊపిరి పీల్చుకుంటాం గాని అనేది జరుగుతది. చూసారా మనకి ఇటు సైడయితే మనకైతే మనకి కొబ్బరి చెట్లని ఈ వేరే టైపు. చూసారా ఎంత బాగుంటాయి ఇయన్నీది. మనకి అన్ని చోట్లనైతే ఉండవు కొబ్బరి చెట్లు ఇలాగైతే. కొన్ని చోట్లనైతే ఉంటాయి ఇలాంటియి. మనకి ఎక్కడనేది కనపడినయి. మీకు క్లియర్‌గా చూపించాను మొత్తం అంతా. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో లైక్ చేయండి ఫస్ట్. లైక్ చేస్తే మనకనేది ఇంకో 10 మందికనేది ఎళ్తం జరుగుతది వీడియో. చూసారా మనకైతే ఇప్పుడైతే దగ్గరకైతే వచ్చేసాం. మనకి గుడనేది అదే. మనకి చూద్దాం గాని చిన్నగుంటది గానీ, మీకు ఆ డెకరేషన్ చూస్తే మటికి బుర్ర పాడైపోతది. అంత చేత్తారు. మనకి పూలియన్నీ కొన్ననేది బయట నుంచి అన్నీ కొనుక్కొనొత్తారు. కనవన్నీ మనకి ఇక్కడ మొక్కలు చూపించాను కదా మీకు దారి పొడుక్కి. అయన్నీ తీసి మనకి ఇక్కడ డెకరేషన్ చేత్తామని జరుగుతది. అంత చేత్తారు డెకరేషన్ అండి. మనకి ఇక్కడ చేసినట్టు ఇంకా ఎక్కడనేది అంత చేయరు డెకరేషన్. అంత బావుంటది మనకి ఇక్కడ చూసుకుంటే. చూసారా మీకైతే క్లియర్‌గా చూపిత్తున్నాను. అక్కడైతే మొక్కలన్నీ అద్దంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా కలవ పూలు ఎంత బాగున్నాయో మనకైతేని. మనకి కలర్స్‌లో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడనేది ఓన్లీ వైటే ఉంటాయి. మనకి షాపుల కాడైతే కొనుక్కుంటే అన్ని కలర్స్ ఉంటాయి. మనకి చెరువుల్లో అనేది ఒకటే కలర్ కనపడతాయి. ఎక్కడండి చూడండి ఒకసారి మీరు. మనకి ఓన్లీ వైటే ఉంటాయి. మనకి మిగిలిన కలర్స్ ఏమి కనపడవు.
ఇప్పుడైతే మనమైతే లోనికైతే వెళ్దాం. మనకి చాలా ఇక్కడన్ని జనం అనేది ఎక్కువగా ఉన్నారు. మీకు చూపిత్తం జరుగుతది. చూసారా మనకి చెట్టు అనేది ఇక్కడ పూజ చేత్తడం అనేది జరుగుతది. మనకి చీరలయన్నీ కట్టి మనమైతే ఇక్కడ కాలు కడుక్కుని రావాలి. మా అమ్మగారు కడుక్కుంటున్నారు కదా! ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కాలు కడుక్కొని వచ్చి మొత్తం అప్పుడు లోనికైతే వెళ్ళాలి. చూసారా మనకి లొకేషన్ అయితే మనమైతే ఇప్పుడు లోనికైతే వచ్చేసాము. మనకి ఎంట్రన్స్‌లోనే పెడతం జరిగింది. ఫైనల్‌గా ఇదే ఫ్రెండ్స్ మనకైతేని. ఎంత బాగుందో చూసారా? మనకి అమ్మవారనేది చాలా బావుంటది మనకి. ఎంత అద్భుతంగా మనకనేది ఎక్కడ కనపడరు. మనకి చెయ్యరు కూడా డెకరేషన్ అనేది. అంత బాగా చేత్తారు ఇక్కడ ఎల్‌పి‌చార్లోలు. చూసారా మనకి మొత్తం బంతి పూలతో మొత్తం ఎంత అలంకరించారు. మనకి చుట్టూరు అయితే మొత్తం సువిత్తం అనేది జరుగుతది మీకైతేని. చుట్టూరు సువిత్తం మీకైతే. తర్వాత అప్పుడు మొత్తం 3 రౌండ్స్ అనేది చేస్తారు కదా చాలామంది. మేము కూడా అలాగే ఎత్తాం 3 రౌండ్స్. మేమైతే కామన్ అది ఎక్కడికెళ్ళినా గాని ఏ గుడికన్నా. చాలా మందిని చేత్తం జరుగుతది రౌండ్స్. చూసారా మనకైతేని విగ్రహం ఎంత బాగా కట్టారో మనకి. మనకనేది 3 రౌండ్‌లనేది ఏత్తారు కొంతమంది అయితే. కొంతమంది అనేది ఎక్కువగా మొక్కనేది ఉంటారు కదా చాలామంది. మొక్కంటే కాదు మామూలుగా అనేది రౌండ్‌లేత్తారు కొంతమంది. 108 రౌండ్‌లనేది ఉంటాయి. మనకు ఒక పేపర్ మీద అనేది పేపర్ పెట్టుకొని మనకలా గీసుకుంటం అనేది జరుగుతది మనకి. 108 రౌండ్లు. మళ్ళీ మనమైతే ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడతారు కదా! మళ్ళీ అప్పుడు లెక్క మర్చిపోతాం కదా! దాని గురించి పేపర్ మీద అనేది ఇలాగా గీతలు గీసుకొని అప్పుడు అలా లెక్కేసుకుంటారు. మనకనేది చాలా బావుంటదయితే ఇక్కడ పచ్చని వాతావరణం గాని, చల్లటి గాలులు గాని అంతా బావుంటది. సో, మనకైతే రెండో రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ఇంక లాస్ట్ రౌండ్ ఏసి ఇంకా వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఇంకా కూలనేది ఉన్నాయి. ఒక 2, 3 మినిట్స్‌లో అయితే వీడియో ఎండ్ చేద్దాం. మనకి అయి కూడా కవర్ చేయాలి కదా! మొత్తం ఇంత కష్టపడి వచ్చాం కాబట్టి ఇదంతా కవర్ చేసినప్పుడు అది కూడా కవర్ చేయలేదు మళ్ళీ బాధపడతారు కదా సబ్స్క్రైబర్లు చాలామంది. అలా కాకపోయినా మనకు కూడా ఉంటది కదా! చాలామంది ఇంతంతా తీసాం. ఓ 2 నిమిషాలు చేస్తే ఏమైపోతదని చెప్పి దాన్ని మొత్తం అంతా కవర్ చేద్దాం మీ గురించి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయలేకపోతే లైక్ చేయండి. చూసారా మనకి ఫైనల్‌గా 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకనేది చాలామంది ఎన్ని రోజులకైతే మనం అన్నేసుకోవచ్చు. కాకపోతే లెక్కగా ఏసుకోవాలి. చూసారా మనకి ఎంత బావుందో మనకి. మనకి ఈళ్ళకనేది మనకనేది డెకరేషన్ అనేది నైట్ అనేది చేత్తారు. మిదరాత్రి 2 ఆ టైం నుంచి మొదలెడతం జరుగుతది. 2, 3 ఆ టైం నుంచి. మనకు నైట్ చేత్తారు. మార్నింగ్ అనేది చేయరు. ఓన్లీ అలాగా తెల్లారుజామున చేత్తారు. తెల్లారితే ఆదివారం అని అప్పుడు చేత్తం జరుగుతది. ఎందుకంటే ఆదివారం నాడు జనం ఎక్కువగా వత్తారు కాబట్టి, ఆ రోజు అలాగా అలంకరిత్తారు. మనకు పూలతో గట్ట. ఎంత బావుందో చూసారా మనకి లోనకెళ్తానికి అనేది పర్మిషన్ ఉండదు. అంతే. ఎందుకంటే అంత బావుంటది మనకి. మనకు లోనెళ్ళి ఒకళ్ళుంటారు పంతులు గారు. మనకి ఏమన్నా తను తీసుకొని అలాగా ఇత్తరు మనకి. ఆ తల మీద అన్ని పెడతారు కదా! పెట్టించుకుంటమే. మనకైతే చాలా మంది ఇలా రౌండ్‌లేసి ఇక్కడ గుడి కాడ కొంచెంసేపు అనేది కూర్చొని ఇంకా ఎళ్ళిపోతారు చాలామంది. 2, 3 రౌండ్‌లు ఏసి కూర్చుంటారు చాలామంది. ఇంకంతే ఏ గుడి కాడన్నా అంతే మనకైతేని. మనకి అలాగే ఇక్కడ పాము పుట్ట అనేది ఉంది. చూసారా మనకైతేని ఎంత బావుందో పాము పుట్ట. ఇదనేది మట్టిదే కాదు దేనితోనో మొత్తం తయారు చేశారు. చాలా బాగా తయారు చేశారు. మనకి ఇదనేది మేక రక్తం ఇదైతేని. మనకి చూపిచ్చాకడ ఇక్కడ అనేది కోసి అప్పుడు దాని తర్వాత మీకు స్టార్టింగ్ చూపిచ్చాను కదా! పార్కింగ్ ప్లేస్ అనేది. అక్కడికని ఎళ్లి అప్పుడు చేత్తం జరుగుతది. ఇంటే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీకంతా చూపిచ్చాను కదా! ఇక్కడ కూర్చునే ప్లేస్ అంటారు కదా! మన కూర్చునే ప్లేస్ అయితే ఇదే. మనకనేది చాలా బావుంటది. బల్ల మీద కూర్చుంటే చల్లగా గాలిలో. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం. బై.